నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవనరాం వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ బాబు జగజ్జీవనరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర పోరాటంలోనూ సమసమాజ నిర్మాణంలోనూ బాబు జగజ్జీవనరాం అందించిన సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ స్థాయి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబు జగజ్జీవనరాంకు నివాళులర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండలం వాతాలమరి గ్రామంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పేర్ల ఆయలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాతాలమరి గ్రామంలో పర్యటించి సామూహిక ఇందిరమేళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఇందిరమేళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి సీఎం పర్యటన నాటికి గ్రామాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఒక 18 మందికి మనం ఐడెంటిఫై చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి ఇచ్చినాం. వాళ్ళతోనే పోయి పర్సనల్ మాట్లాడుతూ 4 ముందుకు వచ్చారు. మిగతా 14 మంది మా పిల్ల డెలివరీకి ఉంది, లేకపోతే ఇల్లు గొలగొడితే వేరే వాళ్ళకి సైడ్ ప్రాబ్లము, మీరు 5 లక్షలు ఇస్తే మేము ఇంకో 10 లక్షలు మంది కట్టుకుంటాం, కొన్ని రోజులు ఉండండి అని మనల్ని ప్రెజర్ చేయకుండా ఆగేవాళ్ళు. ఏదైనా అడిగితే ఆ రోజు నీ శాంక్షన్ ఇచ్చుకుంటావు. నీ ఇంట్రెస్ట్ బట్టి నీ న్యాయం పెట్టడం ఇంకేమైనా కావాలంటే నువ్వు సహాయం తీసుకొని తొందరగా కంప్లీట్ చేసి అలా చేద్దామయ్యా, అసలు కరెక్ట్ చేద్దాం. కానీ నీ ఇంట్రెస్ట్ లేకపోతే కంప్లీట్ కాలే ఎందుకు లేదు చేయమని ఒక లక్ష ఇస్తామా, బ్యాలెన్స్ కట్టి చాలా వేలు పెట్టి స్టార్ట్ చేసుకుంటారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో పర్యాటక శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తారామతి, బారాదరి, దుర్గం చెరువు, వికారాబాద్, ఫ్యూచర్ సిటీ, పురాణపూల్, హెరిటేజ్ బ్రిడ్జిల అభివృద్ధితో పాటు ఎకో టూరిజం, అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టులు, డిసెంబర్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఏర్పాట్లపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, పర్యాటక శాఖ కార్యదర్శి వాణిప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ హబ్గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక ముందడుగు పడింది. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం బయోటెక్ పార్క్ ఫేజ్ 3లో సిఐఆర్ఓ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆంకాలజీ మరియు సాఫ్ట్ జెల్ తయారీ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు డి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. బయోటెక్ పార్క్ ఫేజ్ 3ను ప్రారంభించిన అనంతరం తయారీ యూనిట్లను సందర్శించి అత్యాధునిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాల ఉత్పత్తి సామర్థ్యాలను పరిశీలించారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు నాణ్యమైన క్యాన్సర్ ఔషధాలు, సాఫ్ట్ జెల్ ఉత్పత్తులను అందించే ఈ కేంద్రం తెలంగాణ ఫార్మా రంగానికి మరింత బలం చేకూర్చడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలను కూడా విస్తరించింది.
శ్రీనివాస్ గారికి, తదనంతరం రెవెన్యూ హౌసింగ్ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే వేదిక మీద ఉన్న అతిథులను బొకేతో సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక ఇవాళ కార్యక్రమంలో మన ప్రత్యేకంగా ఒకరి గురించి అందరికీ నమస్కారం. ఈరోజు సీరో ఫార్మా మరొక ఆణిముత్యం. ఫార్మా రంగంలో ఇప్పటికే పేరుగాంచిన మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఈ రంగంలో అడుగు పెడతా ఉన్న సందర్భంలో గౌరవనీయులు సహచర మంత్రివర్గ పెద్దలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమానికి సంబంధించి సిరో ఫార్మా ఎండీగా ఈరోజు ఆంకాలజీ క్యాన్సర్ కు సంబంధించిన మరి ఔషధాలను తయారు చేయాలని తక్కువ ధరలో ఈరోజు వాడబడి ఉన్న ఈ క్యాన్సర్ డిజీజ్ నిరోధించడానికి చేస్తా ఉన్న ప్రయత్నంలో కొనసాగించాలని 4 సంవత్సరాల క్రితం ఆలోచన చేయడం ఈరోజు మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి సహకరించి ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, ఒకవైపు ఆంకాలజీ పూర్తి స్థాయి డిపార్ట్మెంట్, ఇంకోవైపు సాఫ్ట్ జెల్ కు సంబంధించి ఆంకాలజీకి సంబంధించిన క్యాప్సూల్స్ తయారు చేయడం, ఒక ప్రధానంగా అధునాతనంగా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం, స్టెరైల్ ఇంజెక్షన్స్ సంబంధించి దాని విభాగాన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకుని మరి గోవింద్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రపంచవ్యాప్తంగానే మరి ఫార్మా రంగంలో మనం ఏ విధంగానైతే దూసుకెళ్తా ఉన్నామో మేము కూడా ముందుకుంటామని ఈరోజు గోవింద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, ఈరోజు సిరో ఫార్మాకు సంబంధించిన మరి సిబ్బంది మిత్రులు అందరితో పాటు మరి మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆకాంక్ష రెడ్డి గారు వచ్చారు, మా మున్సిపల్ చైర్మన్ గారు, మా సీనియర్ నాయకులు శ్రీకాంత్ గారు, అదేవిధంగా అనేక మంది మా మార్కెట్ కమిటీ చైర్మన్లు మిత్రులతో పాటు కరకపేటలకు సంబంధించిన మా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా కూర్చొని ఉన్నారు. వారికి అందరికీ పేరు పేరున పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మాజీ ఉప ప్రధాని ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బాబు జగజ్జీవనరాం వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు బాబు జగజ్జీవనరాం చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు. అమలాపురం ఎంపీ జీఎం హరీష్ బాలయోగి అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లిలోని శ్రీ బాలబాలాజీ స్వామి టెంపుల్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుమంతో స్వాగతం పలికిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఎంపీ హరీష్ బాలయోగి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు, భక్తులు, కార్యకర్తలు
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వేషు పూర్వై ఆచార్యే సదా వెంకటరమణ గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద ఇందిరారమణ గోవింద అతిశీఘ్రాతిశీఘ్రదే వివాహ ప్రతిబంధకత ద్వారా పాణిగ్రహణ యోగ్యాధికారసిద్ధిరస్తు శ్రీ బాలబాలాదే స్వామి అనుగ్రహ ప్రదాదేన పునర్దర్శన బాలబాలాజీ ప్రసాద రాక్షసిద్ధిరస్తు. కృష్ణా జిల్లా గన్నవరంలో సుగాలి ప్రీతి మరణం కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. బాధితురాల తల్లి సుగాలి పార్వతి గన్నవరం పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తూ కేసుపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఎన్నికల అనంతరం కేసులో ఆధారాలు లేవని చెప్పడం తమను నిరాశకు గురిచేస్తుందని ఆరోపించారు. కేసులో ఉన్న వాస్తవాలను పూర్తిగా వెలికితీసి బాధ్యులపై చట్ట ప్రకారం కట్టచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదవుతుందో లేదో నన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తున్నామని సుగాలి పార్వతి తెలిపారు. అసలు దివ్యాంగురాలు కాదు, అసలు నువ్వు కనీసం దివ్యాంగురాలు కాదు కదా, నీకు అన్నీ జరిగినాయి కదా అని చెప్పేసి ఏకవచనంతో మాట్లాడటం జరిగింది మేడం. ఎందుకంటే ఒక దివ్యాంగురాలు కాదు అని చెప్పి బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడటం కూడా ఇవన్నీ ఇబ్బందికరమైన విషయాలు కాబట్టి మేడం వీటిని కూడా మీరు పరిగణలో తీసుకుని సాటి దివ్యాంగురాలు పెద్ద మనసుతోటి మానవతా దృక్పథంతో తనకి తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం మీద మీరు ఖచ్చితంగా దీన్ని ఫైల్ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఖచ్చితంగా సార్ దృష్టిలో పెట్టండి, మేము ఉంటాం మేడం. వికలాంగులు వస్తే అధికారులు బయటకు వస్తారు, అది ఎక్కడైనా కానీ. ఈరోజు గన్నవరం పోలీస్ స్టేషన్లో మరి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఏమి కంప్లైంట్ అంటే ప్రజలకు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలిసిన విషయమే, నా కూతురు సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. గత 9 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. మరి నా కూతురు విషయం రేప్ అండ్ మర్డర్ కేసులో ఇప్పటివరకు కూడా నిందితులకు శిక్ష పడలేదు. దానికోసమే నేను ఈ పోరాటం చేస్తూ ఉన్నాను. ఆ పోరాటంలో భాగంగానే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 కూడా మరి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాం, సుగాలి ప్రీతి కేసు కోసమే నేను పార్టీ పెట్టాను అని చెప్పుకుంటూ వచ్చారు. మరి నేను నిన్న గన్నవరంలో మరి సుగాలి ప్రీతికి కేసుకి న్యాయం జరగాలని మరి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ గారిని కలవడానికి వచ్చాను నిన్న గన్నవరానికి. ఆ గన్నవరానికి వస్తూ మరి నేను కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్లో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు చెప్పిన కొన్ని వీడియోస్, మరి గెలిచిన తర్వాత చెప్పిన కొన్ని వీడియోస్ నన్ను చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి.
ప్రజలు కూడా చాలామంది వ్యూస్ చూశారు, లక్షల మంది చూశారు. మరి అందుకని నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంట్ ఏంటి కంటెంట్ అంటే, మరి చాలా 2023లో 19 నుంచి 24 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో, చాలా స్పీచ్లలో మరి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, మేము ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు, మేము చూపించిన మరి హిస్టోపెథాలజీ రిపోర్టు, మరి సైటాలజీ రిపోర్టు, ఇవన్నీ చూసి కూడా రిపోర్టులలో చూసి అమ్మాయి మీద చాలా అఘాయిత్యం జరిగింది, అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. సుగాలి ప్రీతికి మరి ఇంత ఘోరమైన పరిస్థితి జరిగితే మరి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఉండకుంటే ఎంత అని కూడా చాలా సందర్భాల్లో సభల్లో చెప్పారు, వీడియోలో చెప్పారు. మరి గెలిచిన తర్వాత 2024 మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయ్యారు. మరి గెలిచి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులో అసలు ఎవిడెన్సెస్ లేవు అని ఆయన అబద్ధ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మరి ఈ వీడియోస్లలో ఒక వీడియోలోనేమో ప్రీతి మీద జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను, అసలు నేను ఒక్క సీటు కూడా లేదు, మరి ఉంటే కనుక నేను న్యాయం చేసేవాడిని అన్న ఒక వీడియోస్లలో, మరి గెలిచిన తర్వాత 100కి 100 స్ట్రైక్ తీసుకున్న తర్వాత ఉన్న వీడియోస్లలో ముద్దాయిల వైపు మాట్లాడుతూ ముద్దాయిల క్లీన్ చిట్ ఇచ్చే విధంగా నా కూతురు కేసు విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఒక 3 days బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ప్రశ్నించండి, విమర్శించండి, ఏదైనా సగర్వంగా మాట్లాడండి, ఆధారాలు లేకుండా మాట్లాడితే ఎవరికైనా శిక్ష తప్పదు అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు నేను గన్నవరం పోలీస్ స్టేషన్లో మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను 10:50కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి SHO గారు రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. మరి సుదీర్ఘంగా మాతో చర్చించారు. ముద్దాయిల వైపు మాట్లాడిన వీడియోస్ ఉంటే నేరం చేసినట్లా అని అడిగారు మరి SHO గారు. నేను అదే చెప్పాను, సార్ ముద్దాయిల వైపు మాట్లాడితే నేరం అని నేను చెప్పట్లేదు. ఆ వీడియో చూసి కొన్ని లక్షల మంది సుగాలి ప్రీతి కేసుకి ఇంకా న్యాయం జరగదు, సుగాలి ప్రీతి ముద్దాయిలు స్వేచ్ఛగా తిరగచ్చు అని మెసేజ్లు పెడుతున్నారు సార్. అప్పుడు నా కూతురికి న్యాయం ఎలా జరుగుతుంది చెప్పండి. కాబట్టి నా ధర్మంగా మరి సార్ చెప్పారు, ఎవరికైనా రూల్ అనేది వర్తిస్తుంది, ఎవరికైనా లా అనే చట్టం అనేది ఒకే విధంగా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కంప్లైంట్లో కూడా మేమేమి ఇచ్చామంటే, మా పాపను చాలాసార్లు చదవాలి, పవన్ కళ్యాణ్ గారు మాకు మొదటి సంతకం చేస్తానని మోసం చేసిన దాని మీద, తర్వాత నమ్మక ద్రోహం మీద, బహిరంగ విమర్శ మీద, నా కూతురు మరణంపై అసత్య ఆరోపణలు, నిందితులు కుమ్మక్కైనట్ల మాటలు, వీటి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవి ఎక్కడెక్కడ వీడియోస్ ఏ విధంగా వచ్చాయి అనేది కూడా నేను మరి SHO గారికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి SHO గారిని నేను ఒకటే కోరుకుంటున్నాను, సార్ చట్టం ముందర అందరూ సమానమే అన్నారు. కాబట్టి మరి ఏదైతే అనక మరి నిన్న రావణ్ గారి మీద ఇలానే సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారనేసి మరి చాలామంది దానికి పోస్టుకు రెస్పాండ్ అయ్యి అని చెప్పారు. కాబట్టి అదేవిధంగా నా కూతురు కేసు విషయంలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఈ అసత్య ఆరోపణ మీద చాలా లక్షల మంది సార్ నా కూతురికి నేను చేస్తున్న పోరాటం నిర్వీర్యంగా అయ్యేటట్టుగా మరి మాకు మెసేజ్లు వస్తున్నాయి. కాబట్టి ఈ కేసులో మాకు న్యాయం చేయండి, ఈ కేసును కట్టి మాకు చట్టం అందరికీ సమానమే అని చేయండి అని మేము SHO గారికి కోరుకున్నాను. మరి ఒకటే ప్రభుత్వం కూడా ఒకటే చెప్తా ఉన్నాం. మరి SHO గారు స్పందించి రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. మరి FIR కడతారో లేదో మరి నాకైతే తెలియదు. నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్ ఇచ్చాను సార్. మరి మాకు ఆయన వీడియోస్లోనే మాకు అన్యాయం జరుగుతుంది. ఒక వీడియోలోనేమో న్యాయం చేస్తా అన్న మాటలు, ఇంకొక వీడియోలోనేమో అసలు కేసుకి ఎలాంటి న్యాయం చేయలేనని చేతులు ఎత్తేసిన వీడియోస్. ఈ రెండింటికి నాకు నా కేసుకు నష్టం అవుతుంది. కాబట్టి నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఈరోజు కేసు పెట్టడం జరిగింది. మరి సార్ నేను కోరుకునేది 10 సంవత్సరాల నుంచి కూడా ఒకటే సార్, ముద్దాయిలకు శిక్ష పడాలి. నా కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో నా కూతుర్ని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్టు అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్తో సహా. మళ్ళీ
ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్లలో ఏ ఆధారాలు పెట్టుకొని నా కూతురు సుగాలి ప్రీతి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఎవరు మీకు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అవి ఏవి చేయకుండా చుప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో సార్, ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. ఇంత బర్నింగ్ కేసులు ఉంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు, కానీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ఈరోజు నాకు న్యాయం చేయండి అని సభూకంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, యశస్వి గారిని కూడా కోరుకుంటున్నాను. అసలు గన్నవరంలో పెట్టడానికి గల కారణం, గన్నవరం పెట్టడానికి గల కారణం ఏంటంటే, నేను గన్నవరం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర పక్కన కోర్టు దగ్గర ఉన్నప్పుడు ఈ వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్ చూసి చాలా మంది కూడా నాకు మెసేజ్ చేయడం జరిగింది. అమ్మ మీకు ఇలా చెప్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు న్యాయం చేస్తా అన్నారు, ఇప్పుడు న్యాయం చేయడానికి ఏమీ లేదంటున్నారని చెప్పడం వల్ల నా కూతురు కేసు ఏమైపోతుందో అని మరి గన్నవరం పోలీస్ స్టేషన్ దగ్గర చూశాను కాబట్టి గన్నవరం ఎస్హెచ్ఓ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ వస్తాయి సార్, అవన్నీ ఏ కాల్స్ వచ్చినా ఏదొచ్చినా అలా భయపడేదాన్ని అంటే కనుక ఇంతవరకు ఇంత పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి సార్ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఒక 2 రోజుల్లో మళ్ళీ ఒక స్పీచ్ ఇస్తారు, నేను ఎదుర్కోలేను, ఈ కేసును మీరే ఎదుర్కోండి, ఆ తల్లి మీద ఏమైనా చేయండి అని ఆయననే పిలిపిస్తారు సార్. ప్రతిసారి నేను ప్రశ్నించిన ప్రతిసారి కూడా ఇది అలాగే జరుగుతూ ఉంది. ఆయన ఒక ప్రెస్ మీట్ పెడతారు, వాళ్ళందరూ ఉసిగొలుపుతారు, అలాగే చేస్తారు సార్ ఇప్పుడు కూడా. అయితే ఎవరైతే నన్ను విమర్శించాలనుకుంటున్నారో, ఎవరైతే కనుక నా మీద దాడులు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక విజ్ఞప్తి సార్, ఫస్ట్ సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తే ఈ పార్వతి రోడ్ల మీద ఎక్కదు, ఈ పార్వతి మిమ్మల్ని ఏం అడగదు. ఫస్ట్ న్యాయం చేయండి, న్యాయం చేసిన తర్వాత మేము అసలు మీ రోడ్ల మీద కాదు కదా మీకు కనిపించాం, నా కూతురికి న్యాయం జరగడమే కదా సార్ నాకు కావాల్సింది. న్యాయం చేయండి, న్యాయం చేసిన తర్వాత ఏదైనా మాట్లాడండి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే.